హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏది నిజం. ఈరోజు యూట్యూబ్లో కొన్ని పోస్టులు కొన్ని వీడియోలు చూస్తే హృదయం తరుక్కుపోతుంది. అరే, మనిషిలో మానవత్వం అనేది చచ్చిపోయిందా? మనిషిని మనిషిగా చూడనటువంటి ఈ సమాజం ఎలా ముందుకెళ్తుంది అన్నటువంటి ఒక డౌట్ అయితే నాలో వస్తుంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక వ్యక్తి, క్రిస్టియన్ సోదరుడు, మొన్న యాక్సిడెంట్లో చనిపోయారు. బహుశా అది కొంతమంది యాక్సిడెంట్ అని, కొంతమంది హత్య కాబడ్డాడని, అలా రకరకాల స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. ఏది నిజం అన్నది గవర్నమెంట్, పోలీసు వారు దాన్ని నిర్ధారించాలి. అది అలా పక్కన పెడదాం. ఈరోజు యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ, కొంతమంది వీడియోలు అప్లోడ్ చేసినటువంటి విధానం కానీ చూస్తే మనిషిలో మానవత్వం అనేది పూర్తిగా చచ్చిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే ఆడవారిలో కూడా అసలు ఆడవారంటేనే కరిగిపోయేటటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఏదన్నా ఒక ఇష్యూ జరిగితే, అలాంటిది ఒక మరణాన్ని ఈ యొక్క పీపుల్స్ ఎవరైతే ఉన్నారో, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ పండగ చేసుకుంటున్నారు. అరే సచ్చాడరా అని. ఒకరేంది పాట పాడుతున్నారు, పగడాలు పగిలిందా అంటూ. ఆ వీడియో నేను చూశాను. ఒకరైతే మా దేవుడితో పెట్టుకుంటే ఇలానే జరుగుతుంది, ముందుకు కూడా ఇంకెవరన్నా కానీ ఇలాంటి భావజాలం ఉన్నవాళ్ళు, మమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళు ఎవరున్నా కానీ ఇలాంటిది జరుగుతుంది అనేసి వాళ్ళు గంటపదంగా చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్సే చెప్పాలి, దానికి రిలేటెడ్గా ఉండేవాళ్ళు కూడా చెప్పాలి. ఎందుకంటే మనిషిని కాదు కదా చంపటం. మనిషిని చంపటం అన్నది ఎంత అనాగరికం, ఆటవికం. ఈవెన్ జంతువులు కూడా, అడవిలో తిరిగే జంతువులు కూడా వాటిని అవి చంపుకోవు. ఆకలేసినప్పుడు కొన్ని జంతువులు మాత్రమే ఒక జంతువుని వేటాడి తింటాయి తప్ప చంపేదానికి అవి కూడా ఇష్టపడవు, ఏ జంతువుని కూడాను. కాకులు చూడండి, ఒక కాకి చచ్చిపోతే కాకులన్నీ వచ్చి గుమ్ముగూడతాయి. ఏదన్నా జంతువు వాటిలోంచి తప్పిపోయింది అనుకోండి, అవన్నీ బెంగపడతాయి, అలా మౌనంగా ఉంటాయి, చనిపోయినా అలానే ఉంటాయి. కానీ ఇక్కడ మాట్లాడేటువంటి మనిషి, మనసున్నటువంటి మనిషి, ప్రతి దానికి స్పందించాల్సినటువంటి మనిషి మాత్రం, ఒక మనిషి చచ్చిపోతే, ఒక కమ్యూనిటీకి చెందినటువంటి మనిషి చనిపోతే పండగ చేసుకుంటున్నాడు, పాటలు పాడుతున్నాడు, అతను చాలా హ్యాపీగా జీవిస్తున్నాడు. ఇది ఎలాంటి భావజాలం అన్నది అసలు తలుచుకుంటేనే హృదయ వికారంగా ఉంది. అసలు ఎంత బాధగా ఉందంటే, వాళ్ళు పాడిన పాటలు, వాళ్ళ యొక్క పెట్టిన పోస్టులు కానివ్వండి, థంబ్నెయిల్స్ చాలా చాలా అసహ్యంగా ఉన్నాయి. అరే, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా పెట్టరు. వాడు మన శత్రువు అయినా చనిపోతే సానుభూతి తెలుపుతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గుండె ధైర్యం ఇవ్వాలని చెప్పేసి వెళ్ళి పరామర్శిస్తారు. ఇదేంటో కొత్త సంప్రదాయం, మనిషి చనిపోతే పండగ చేసుకుంటున్నారు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతే. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, నరకాసురుణ్ణి చంపినందుకు, రావణాసురుణ్ణి చనిపోయినప్పుడు నరకాసుర వదనం అనేసి వీళ్ళు పండగ చేసుకుంటారు. ఒక మనిషి చనిపోతే ఎవరన్నా పండగ చేసుకుంటారా? ఒకసారి ఆలోచించండి. ఏది నిజం అన్నది, ఎంతవరకు నిజం అన్నది ఒకసారి ఆలోచించండి. మనిషి చనిపోతే ఎవరన్నా పండగ చేసుకుంటారా? బాధపడతారు. అతనికి మన యొక్క సానుభూతి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సానుభూతి తెలిపి వాళ్ళకు గుండె ధైర్యాన్ని చెప్తారు. కానీ పండగ చేసుకొని వాళ్ళకి వెళ్ళి పంచపక్ష పరమాణాలు పెట్టరు కదా. ఈ సంస్కృతి కొత్తగా ఇప్పుడు మొదలవుతుంది. క్రిస్టియన్ చనిపోయాడు, ముస్లిం చనిపోయాడు, ఇంకో కమ్యూనిటీ చనిపోయాడు, వాళ్ళు మమ్మల్ని విమర్శించారు, మా దేవుణ్ణి విమర్శించారు, అందుకే మేము పండగ చేసుకుంటున్నాం, వాడు చనిపోయాడు కాబట్టి అన్నటువంటి ఒక భావజాలంతో వీళ్ళు ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈ దేశానికి కానీ మనుషులకు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది మంచి చేస్తుంది అనుకోవటం మస్తానికి
చాలా దురదృష్టమైనటువంటి సంఘటన ఇది. ఇలాంటివి జరగకూడదు. ఒక మనిషి చనిపోయాడు, అతని భావజాలం తప్పు అయి ఉండొచ్చు, మీకు నాకు కాదు, మీకు అతని భావజాలం మీకు తప్పు అయి ఉండొచ్చు, మీ భావజాలం అతనికి తప్పు అయి ఉండొచ్చు. మనిషి అనేవాడు మంచోడే కదా, తోటి మనిషే కదా. మీరందరూ కూర్చొని టీవీల్లో యూట్యూబుల్లో డిబేట్స్ పెట్టుకున్న వాళ్ళే కదా. మీతో కలిసి మీతో మాట్లాడి మీతో తిరిగినటువంటి ఒక వ్యక్తి చనిపోతే మీరు ఏ విధంగా పాటలు పాడతారు, ఏ విధంగా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు, అతన్ని ఎలా దూషిస్తారు చనిపోయిన వ్యక్తిని, మన మధ్య లేనటువంటి వ్యక్తిని. అతని భావజాలము తప్పు అనుకున్నప్పుడు అతను మార్చేదానికి ప్రయత్నించాలి, కానీ అతని భావజాలం మీద కాకుండా అతని మీద దాడి చేసి చంపటం అన్నది ఎంతవరకు కరెక్టు? సరే, అది ఎలా చనిపోయాడు అన్నది మనకు తెలియదు, ఎవరికీ తెలియదు. అతను చనిపోయిన విషయం అతనికి తప్ప ఇంకెవరికి తెలియదు. అతను చంపిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ అతని హత్య అయ్యుంటే, యాక్సిడెంట్ అయి ఉంటే దానికి ఎవరేం చేయలేరు, అది మన చేతుల్లో లేనటువంటి విషయం. అతను చంపినటువంటి వ్యక్తులు ఒకవేళ చంపేసి ఉంటే వాళ్ళు ఈరోజు నాకు తెలిసిన వారికి వాళ్ళు బ్రతికినన్ని రోజులు చిత్రహింసలు పడుతుంటారు. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి అన్నది ఒకటి ఉంటుంది కదా. ఈరోజు మీరు వీడియోలు పెట్టారు, మీ మనస్సాక్షి అన్నది ఒకటి ఉంటుంది కదా, అరే మనం ఇలా చేయకూడదు. ఈరోజు యూట్యూబ్లో ఎంతమంది మిమ్మల్ని విమర్శిస్తూ ఇలా పెట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు. అంటే మీ భావజాలం తప్పనే కదా. ఆ భావజాలాన్ని మార్చేదానికోసమే అందరూ మాట్లాడతారు. అదేవిధంగా ప్రవీణ్ ప్రగడాల ఆయన చనిపోయాడు. అది ఎలా చనిపోయాడు అన్నది ఎవరికి తెలియదు కాబట్టి అది గవర్నమెంట్ పోలీసు వారే దాన్ని డిసైడ్ చేసి చెప్పాలి ఏంటన్నది. నిజాలు బయట పెట్టాలి వాళ్ళు. అప్పుడు దాకా మీరు ఇలా పాటలు పాడటాలు, అసభ్యకరమైన పోస్టులు పెట్టటాలు ఎంతవరకు కరెక్టు? ఇది తప్పు కదా. అతని భావజాలం బాగలేనప్పుడు అతని మీద కాదు కదా దాడి చేయాల్సింది, అతని భావజాలం మార్చే దానికోసం చేయాలి కదా, మనం ప్రయత్నించాలి కదా. ఎవరు కూడా మనుషులు మారారంటే దానికి కారణం ఏమీ ఉంటుంది, అక్కడున్న పరిస్థితులు అతని మీద ఎలా ప్రభావం చూపించాయి అన్న దాన్ని బట్టే కదా అతను మనిషి మారతాడు. అతనికై అతను మారేదానికి అవకాశం ఉండదు కదా. అతను పడ్డ కష్టాలు, అతను ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడ ఆ సరౌండింగ్స్లో ఏం జరిగాయి, అతను చిన్నప్పుడు కానివ్వండి, అతను ఎదుగుతున్నప్పుడు కానివ్వండి, చదువుకునేటప్పుడు కానివ్వండి, దీని మీద కదా మనిషి యొక్క మనసు మారుతుంది, వేరే భావజాలం వైపు వెళ్తాడు. అతను క్రిస్టియానిటీకి వెళ్ళాడంటే ఎందుకు వెళ్ళాడు అన్నది మనకు తెలియని విషయం కదా. అతనే చెప్పుంటాడు, నాకు ఇది ఇలా పరిస్థితులు అయినాయి, నాకు ఇట్లా వెళ్ళటం వల్ల ఇంత మంచి జరిగింది, అక్కడ ఉండటం వల్ల నాకు ఇది ఏం అనిపించలేదు కాబట్టి, నాకు అంత మనశ్శాంతి లేదు కాబట్టి, ఇక్కడికి వస్తే నాకు మనశ్శాంతి ఉంది కాబట్టి నేను వెళ్ళాను అని ఆయన చెప్పుకొని ఉండొచ్చు. దాన్ని మనం తప్పు పట్టకూడదు కదా. భిన్నత్వంలో ఏకత్వం కదా భారతదేశం. హిందువులు ఎవరు ఇక్కడ? పర్టికులర్గా హిందువులు అనేవాళ్ళు ఎవరు? ఇది హిందూ దేశంగా మారుస్తామని అంటున్నారు. మార్చేది ఏముంది, ఇది ఆల్రెడీ హిందూ దేశమే, భారతదేశము, భారతీయులమే కదా అందరమే. దీంట్లో అన్ని మతాలు, అన్ని కులాలు అన్నీ కలిసే ఉన్నాయి కదా. ఒక ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు నలుగురు ఒకలాగా ఉండరు కదా. నలుగురు ఉన్నప్పుడు మీరు అనుకున్న హిందూ కుటుంబమే అని అనుకుందాం, నలుగురు ఉన్నప్పుడు నాలుగు దేవుళ్ళని నమ్ముకుంటారు కదా. అటని చెప్పి మిగతా వాళ్ళని మీరు చంపేస్తున్నారా? అతని ఇష్టం, అది అతని భావజాలం, అతనికి ఆ భావజాలంలో అతను ఉంటాడు. అటని చెప్పి మీ అన్ననో, మీ తమ్ముడినో, మీ చెల్లెనో, అక్కనో, మీ ఇంట్లో ఉన్న వాళ్ళని మీరు చంపుతున్నారా? లేదు కదా. వాళ్ళ మీద ఏమైనా పాటలు పాడుతున్నారా? లేదు కదా. వాళ్ళ మీద ఏమైనా పోస్టులు పెడుతున్నారా? లేదు కదా. ఒక క్రిస్టియన్ సోదరుడు చనిపోయినప్పుడు అతని మీద మీరు చేయాల్సిన అవసరం ఏముంది? ఇలాగా అతనికి నచ్చింది అతను చేసుకుంటాడు. విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాం కదా మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. భారతీయులమైన మేము అనుకున్నాం, కానీ క్రిస్టియన్స్ అయిన మీరు, ముస్లిమ్స్ అయిన మీరు, ఎస్సీలైన మీరు, ఎస్టీలైన మీరు, బీసీలైన మీరు, రెడ్లైన మీరు, కాపులైన మీరు, బ్రాహ్మిన్స్ అయిన మీరు, చౌదరులైన మీరు అని రాసుకోలేదు కదా మనం. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనుకున్నాం, అంటే భారతీయులమైన మేము అన్నాం. ఈ భారతదేశంలో అన్నీ ఉన్నాయి కదా, భిన్నత్వంలో ఏకత్వం కదా. రకరకాల దేవుళ్ళు, రకరకాల మతాలు, రకరకాల సాంప్రదాయాలు, ఇలా ఎన్నో ఉన్నాయి మన దేశంలో. మన మిగతా కంట్రీ లాంటిది కాదు కదా మన భారతదేశం. ఇక్కడ రకరకాల మనుషులు, రకరకాల భావజాలాలు, రకరకాల పూజా సంస్కారాలు అన్నీ ఉన్నాయి. ఒక రాష్ట్రంలో జరిగిన పండుగ ఇంకో రాష్ట్రంలో జరగదు. అలాంటప్పుడు మీరు పర్టికులర్గా ఎవరు హిందువులు,
ఇతని మీద దాడి చేయాలి లేదా ఇంకోటి చేయాలని ఎలా అనుకుంటారు? అది తప్పు కదా. మనిషిని మార్చాలి, అంతేగాని మనిషి యొక్క మనస్తత్వాన్ని, అతని యొక్క భావజాలాన్ని మార్చాలి. కానీ అతను మారినప్పుడు వదిలేయాలి. కానీ అతని మీద దాడి చేసి చంపటం, ఒకవేళ చంపారే అనుకుందాం, వాళ్ళు ఏమైనా ప్రశాంతంగా బతుకుతారా? చనిపోయిన అతను ప్రశాంతంగా వెళ్ళిపోయాడు, ఇంకా అతనికి ఆ బాధే లేదు. చంపిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ చంపారే అనుకుందాం, చంపిన వాళ్ళు ప్రశాంతంగా బతకగలరా? అతను బ్రతికిన రోజులు ఈ యొక్క విషయం అతనికి మైండ్లో తడతానే ఉంటుంది కదా. అరే మనం తప్పు చేసామే, ఒక మనిషిని చంపేసాము అనేటువంటి ఆలోచన మైండ్లో ఎప్పుడు ఉంటుంది కదా. అతను బతికిన రోజులు ఉంటుంది కదా, అది వెంటాడుతూనే ఉంటుంది కదా, అది వదలదు కదా. అలాంటప్పుడు మీరు ఏ విధంగా, ఇప్పుడు మీరు పోస్టులు పెట్టారు, మీ మీద ఎంతోమంది రీపోస్టులు పెట్టారు, ఇలా కరెక్ట్ కాదు అని చాలామంది మాట్లాడారు. అది తప్పు అన్న విషయం మీకు అర్థమవుతుంది కదా, మనకంటే ఒక మైండ్ ఉంది కదా. అలాంటప్పుడు మీరు ఇలాంటివి పెట్టడం కరెక్ట్ కాదు కదా. మనిషి పోయినప్పుడు ఎవరైనా ఏం చేస్తారో, ఈవెన్ మన శత్రువు అయినా కానీ చనిపోతే మనం అతనికి కండోలెన్స్ తెలుపుతూ, వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఓదార్చుతూ, మీకు మేము ఉన్నాము అని చెప్పేటువంటి మన సంస్కృతిని వదిలేసి, మీ వాడు పోయాడా అయితే ఈరోజు నేను పండగ చేసుకుంటా, ఆడు మాకు సంబంధం లేని వ్యక్తి, మా మతానికి సంబంధం లేదు, నేను ఈరోజు పండగ చేసుకుంటా, 10 మందిని పిలిచి పార్టీ ఇస్తా, ఇలాంటి సంస్కృతిని ఈరోజు పెంచి పోషిస్తున్నట్టుంది ఇది కొత్తగా. ఇది ఎంతవరకు కూడా ఈ సమాజానికి కానివ్వండి, ఎవరికి కూడా మంచిది కాదు. ఇలాంటి భావజాలం కానీ సంస్కృతి కానీ, డిఫరెంట్ భావజాలాలు ఉంటాయి. అటని చెప్పి మనిషిని చంపకూడదు కదా. ఏదైనా కానీ ఒక మనిషిని చంపటం అన్నది అనాగరికం, ఆటవికం. ఇది ఎవరికి కూడా మంచిది కాదు, ఏ మతస్థులకైనా మంచిది కాదు. ఒక మతాన్ని దూషించాల్సిన అవసరం మనకేం వచ్చింది? నన్ను దూషించాల్సిన అవసరం మీకేం వచ్చింది? మిమ్మల్ని దూషించాల్సిన అవసరం నాకేం వచ్చింది? మీ యొక్క ఆలోచన వేరు, నా యొక్క ఆలోచన వేరు. నా ఆలోచన మీకు నచ్చలేదనుకో, మాట్లాడుకో, నీ ఆలోచన విధానం నాకు నచ్చలేదని చెప్పు, నీ ఆలోచన విధానం నాకు నచ్చలేదని నేను చెప్తాను. అంతేగాని నువ్వు నన్ను కొట్టుకొని చంపుకుంటే ఈ భావజాలం వల్ల చచ్చిపోదు కదా. దేవుడు ఉన్నాడు అన్న వెంటనే ఇంకొకడు దేవుడు లేడు అనేవాడు కూడా వచ్చాడు. ఇది ఇప్పటిది కాదు కదా, ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది అలాగా. అలాంటప్పుడు మీరు ఒక మనిషిని చంపినంత మాత్రాన నా భావజాలం చచ్చిపోతుంది అనుకోవటం చాలా మూర్ఖత్వం, చాలా దుర్మార్గమైనటువంటి విషయం కదా అది. ఇది ఎంతవరకు నిజం అన్నది మీరందరూ ఆలోచించాలి. జరిగింది యాక్సిడెంటా లేక హత్య అన్నది ఎవరికీ తెలియదు. చనిపోయిన అతనికి తెలుసు అక్కడ ఏం జరిగిందన్నది, అతను చంపారా అన్నదా లేదంటే యాక్సిడెంట్ అయిందా అన్నట్టు విషయం అతనికి తప్ప ఇంకెవరికి తెలియదు. దాని మీద ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. పోలీసు వారు అదేవిధంగా ప్రభుత్వం వీళ్ళిద్దరూ డిసైడ్ చేసి చెప్తారు ఎవరు ఏంటన్నది. అప్పుడు దాకా ఆగాలి కదా. ఒక మనిషి చనిపోతే పాట పాడటం ఏంటి, అసభ్యకరమైన పోస్టులు పెట్టడం ఏంటి? ఎక్కడికి పోతుంది ఈ భారతదేశం? కులాలేంటి, మతాలేంటి, ప్రాంతాలేంటి? మనందరం మనుషులం కదా. ఎండ్ ఆఫ్ ది డే మనందరం మనుషులమే. నేను ఒక మనిషిని వ్యతిరేకిస్తున్నాను అంటే మనిషిని కాదు కదా నేను వ్యతిరేకించేది, అతని యొక్క భావజాలాన్ని వ్యతిరేకిస్తున్నాను. నాకు నచ్చని భావజాలాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. నాలో నచ్చని భావజాలాన్ని అతను వ్యతిరేకిస్తాడు. అంత మాత్రాన మనం మనుషులు కాకుండా పోతామా? కనబడితే పలకరించుకోకుండా పోతామా? అందరం కలిసి వీళ్ళందరూ ఇప్పుడు కలిసి డిబేట్స్ పెట్టినోళ్లే కదా, ఒక టీవీల్లోనో ఇంకొక యూట్యూబ్లోనో ఏదో ఒక ఛానల్స్లో. ఆ మనిషి పోయినప్పుడు మీరు ఎలా అతని గురించి నెగిటివ్గా మాట్లాడతారు తెలియకుండాను? అది తప్పు కదా. ఏదైనా కానీ ఇది మంచి సాంప్రదాయం కాదు. ఈ విషయం మీద ఇంకెవరు కూడా పోస్టులు పెట్టడం కానీ ఒక అసభ్యకరంగా మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. ఇది ఒక మతాన్ని దూషించటం కరెక్ట్ కాదు. ఎప్పుడైతే మనం ఎదుటోళ్ళ మీద దాడి చేస్తామో వాడు తిరిగి మన మీద దాడి చేస్తారు. అది కామన్. అది ఎందుకంటే అది ప్రొటెక్షన్. ఎవరైనా ఇప్పుడు నన్ను కొట్టేదానికి వచ్చామనుకో నేను తన్నించుకోను కదా, నేను రక్షించుకునేదానికైనా ట్రై చేస్తాను, లేకపోతే నేను తిరిగి దాడి చేసేదానికైనా ట్రై చేస్తాను. కానీ నేను నీ చేత తన్నించుకొని కూర్చునేదానికి
ఇష్టపడరు కదా ఎవరు కూడా. అలాగే ఒక మతాన్ని మీరు దూషిస్తే వాళ్ళు దాన్ని కౌంటర్ చేస్తారు, మీరు మళ్ళీ కౌంటర్ చేయండి. ఒకవేళ హిందూ గ్రంథాల్లో ఏదైనా తప్పులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ప్రశ్నిస్తారు. వాళ్ళ దాంట్లో తప్పులు ఉన్నప్పుడు మీరు ప్రశ్నిస్తారు. వాటిని రెక్టిఫై చేసుకునే దానికి ప్రయత్నించాలి. కానీ తిరిగి మనిషిని మీద దాడి చేయటం అన్నది ఇది చాలా ఆటవికమైనటువంటి చర్య అనేసి నా యొక్క అభిప్రాయం. ఒకవేళ ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఈ మత దూషణలు అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మానుకోండి. ఒక వ్యక్తి ఊరూరు తిరుగుతూ ఎడారి మతం, వాళ్ళు గొర్రెలు, చెక్కలను పూజిస్తారా, శవాన్ని పూజిస్తారా అన్నటువంటి చాలా వీడియోలు చూశాను నేను. చాలా వీడియోలు చూశాను ఆ వ్యక్తి యొక్క వీడియోలు. అది కరెక్ట్ కాదు. మీ గురించి మీరు చెప్పుకోండి, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. ఇంకొకటి తెలియక అడుగుతాను, మతాన్ని ప్రమోట్ చేసుకోవటం ఏంటండి? ఊరూరు తిరిగి టీవీల్లో కూర్చొని మా మతం గొప్పది, మా దేవుడు గొప్పోడు అని ప్రమోట్ చేసుకోవటం ఏంటది? ఇదేమైనా ప్రోడక్టా? పలానా ప్రోడక్ట్ బాగలేదు, మా ప్రోడక్ట్ కొనండి, ఇది చాలా బాగుంటుంది అని చెప్పుకునేదానికి. మతం అనేది ప్రోడక్ట్ కాదు కదా. మతం అనేది వ్యక్తిగతం, దేవుడు అనేది కూడా వ్యక్తిగతం. దాన్ని 4 గోడల మధ్య చేసుకోవాలి తప్ప పబ్లిక్లోకి తీసుకొచ్చి పెట్టకూడదు కదా ఏది కూడాను. ఇది రాంగ్ కదా. మతాన్ని ప్రమోట్ చేసుకోవటం ఏంటి అసలు? ఈరోజు ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి ఏంటన్న మెజారిటీ మతాలు అందరికీ తెలుసు. ఎవడికి నచ్చినోడు వాడు అటువైపు వెళ్తారు ఇష్టం ఉంటే. అది ఎలా చెప్పుకోవాలి? నువ్వు వెళ్ళి ఇంకో వాడి దగ్గర కూర్చొని వాడి చెవిలో చెప్పుకోవాలి, అంతేగాని పబ్లిక్లో కాదు కదా నువ్వు చెప్పాల్సింది. నువ్వు పబ్లిక్లో వచ్చి ఒక మతాన్ని ఎలా దూషిస్తావు? నువ్వు ఒక మతాన్ని దూషించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు నీ మీదకి కౌంటర్ అటాక్ చేస్తారు కంపల్సరీ. దానికి నువ్వు రెడీగా ఉండాలి. నిన్ను కౌంటర్ చేయకూడదు, నువ్వు మస్తానికి అందరినీ ద్వేషిస్తాను అందరూ పడి ఉండాలన్నటం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ అయినటువంటి భావజాలం కాదు కదా. నువ్వు ఎవరిని ఏమన్నప్పుడు నిన్ను ఎవరేమనరు, అంతే తప్ప మతాన్ని ప్రమోట్ చేసుకోవటం ఏంటండి ప్రోడక్ట్ లాగా? ఇదేమైనా మతం అనేది ఏమైనా ఒక ప్రోడక్టా? మా ప్రోడక్ట్ చాలా బాగుంటుంది కొనండి, దీని ఫీచర్స్ ఇవి, దీని యొక్క పాజిటివ్స్ ఇవి, దీని నెగిటివ్స్ ఇవి, వాళ్ళ యొక్క నెగిటివ్స్ ఇవి ఉన్నాయి, మా మతంలోకి వస్తే ఈ పాజిటివ్స్ వస్తాయి, మా దేవుణ్ణి పూజిస్తే అది వస్తుంది ఇది వస్తుంది. ప్రమోట్ చేసుకోవటం ఏంటి అసలు? చాలా హాస్యాస్పదంగా ఉంది అది, మతాన్ని ప్రమోట్ చేసుకోవటం అన్నది. ఏది ఏమైనా కానీ ఇలాంటి భావజాలం మంచిది కాదు. ఒక మనిషి చనిపోయినప్పుడు అతనికి మనం తెలపాల్సింది సానుభూతి, అయ్యో చనిపోయాడు అన్నటువంటి ఒక సానుభూతి. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలే తప్ప మనం ఇలాంటి భావజాలాన్ని పెంచి పోషించకూడదని, ఇంకా ముందు కూడా ఇలాంటివి జరగకూడదని నేను కోరుకుంటూ, ప్రవీణ్ పగడాల వాళ్ళ యొక్క కుటుంబానికి గుండె ధైర్యంతో ఉండాలని నా యొక్క సానుభూతి వాళ్ళ యొక్క కుటుంబానికి తెలుపుతూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.